హాయ్ ఫ్రెండ్స్, టుడే ఈ వీడియో వచ్చేసి బ్రెడ్ పుడింగి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. జ్యూసీగా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 1/2 లీటర్ దాకా పాలు పోసి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ పాలను మరగనివ్వాలి. ఈ పాలు కాగేలోపు మరొక గిన్నెలో 2 స్పూన్స్ దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 1/2 కప్ మిల్క్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. పాలు కాగేలోపు ఒక పొంగు వచ్చేదాకా ఇందులో 1/2 కప్ షుగర్ని వేసి కలుపుకోవాలి. నెక్స్ట్ మనం కలిపిన కస్టర్డ్ మిశ్రమం ఉంది కదా, అది యాడ్ చేసుకోవాలి. వేసిన వెంటనే కలపాలి, లేదంటే ఉండకట్టేస్తుంది. ఇలా కలుపుతూ ఉంటే కొద్దిసేపటికి చిక్కబడుతుంది. ఫ్లేవర్ కోసం మనం వెనిలా ఎసెన్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీని పక్కన పెట్టేసి బ్రెడ్ పీసెస్ని బ్రౌన్ కలర్ ఉంది కదా, అది 4 పార్ట్స్ని కట్ చేసుకోవాలి. ఇలా 8 పీసెస్ దాకా తీసుకున్నా మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ని కట్ చేసుకోండి. నెక్స్ట్ 2 బ్రెడ్ పీసెస్ని తీసుకొని బ్రెడ్కి జామ్ని అప్లై చేయండి. ఇలా జామ్ అప్లై చేశాక ముందుగా తురుము పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఇలా అప్లై చేయండి. నెక్స్ట్ టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నా. మీకు టూటీ ఫ్రూటీ మీరు తినకపోతే స్కిప్ చేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని అప్లై చేసుకోవచ్చు. ఇలా 2 బ్రెడ్స్ని ఫోల్డ్ చేయండి. నెక్స్ట్ మనం ఒక ట్రైని తీసుకొని ప్రిపేర్ చేసిన మిల్క్ కస్టర్డ్ ఉంది కదా, ఒక లేయర్ దాకా అప్లై చేయాలి. మనం కట్ చేసిన బ్రెడ్స్ ఉన్నాయి కదా, బ్రెడ్స్ మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి. నేను ఇక్కడ బ్రెడ్స్ని తీసుకొని వాటికి కూడా జామ్ని అప్లై చేసి డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ ఫిల్ చేస్తున్నా. ఇలా అన్నీ ఫిల్ చేశాక మనము ట్రేలో మిల్క్ కస్టర్డ్ని అప్లై చేసాం కదా, ఇలా ఆర్డర్లో ప్లేస్ చేద్దాం. ఇలా అన్నీ ఫిల్ చేశాక గ్యాప్ లేకుండా కస్టర్డ్ని వేసుకోవాలి. నెక్స్ట్ పైన సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ టూటీ ఫ్రూటీ చెర్రీస్ని చెర్రీస్ అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా. నెక్స్ట్ ట్రే మీద మూత పెట్టుకొని ఒక 2 అవర్స్ దాకా ఫ్రిడ్జ్లో పెడితే చక్కగా సెట్ అవుతుంది. ఫ్రిడ్జ్లో ఎంతసేపు ఉంచితే అంత టేస్ట్ ఉంటుంది. నేను ఇక్కడ 2 అవర్స్ ఉంచాను. 2 అవర్స్ తర్వాత బయటికి తీసాను. పీసెస్గా కట్ చేసుకోవడమే. చూడండి ఎంత చక్కగా వచ్చిందో.